హాయ్ అండి, నేను మీ అభి. ఈరోజు మనం చూడబోతున్నాం పటాయా వ్లాగ్. మేము అక్కడ చేసిన యాక్టివిటీస్ కానీ లేకపోతే దిగిన హోటల్ కానీ వీటన్నిటి ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ మీకు ఈరోజు చెప్పబోతున్నాం. ఫస్ట్ మేము వెళ్ళింది పారాసైలింగ్కి. ఈ పారాసైలింగ్కి వెళ్ళడానికి Klook.com అనే వెబ్సైట్లో మేము బుక్ చేసుకున్నాము. వాళ్ళ ఏజెంట్ మాకు మార్నింగ్ వాట్సాప్ త్రూ మెసేజ్ చేశారనమాట. ఆవిడ కాంటాక్ట్ అయిన తర్వాత పలానా ప్లేస్కి రండి అని చెప్పి టెక్స్ట్ చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక బోట్ ఎక్కించారు. ఆ ఎక్కించిన బోటు ఇక్కడ సెంటర్లో ఒక పెద్ద బోట్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఈ బోట్లోకి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆ చిన్న బోట్లో నుంచి. ఇది పెద్ద బోట్ ఇప్పుడు మీరు చూసారు కదా. ఈ బోట్లో ఇలా కార్నర్కి ఒక్కొక్కరిని టై చేసి ఒకరి తర్వాత ఒకరిని ఫాస్ట్గా పంపిస్తూనే ఉన్నారనమాట. మా హస్బెండ్ నేను చాలా ఎక్సైటెడ్ ఉండే ఈ యాక్టివిటీ చేయడానికి. సో ఆయన ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. నేను ఎక్సైటెడే కానీ నాకు కొంచెం భయమేనండి, కానీ ఆయన మాత్రం ఫస్ట్ ఉంటారు. అయితే ఒక్కసారి ఇలా గాల్లోకి వెళ్ళంగానే మేము ఎక్కిన ఈ పెద్ద బోట్ చుట్టూరా దీన్ని తిప్పుతాడనమాట. ఈ పారాసైలింగ్ అంతా చేయిస్తాడు ఒక రౌండ్. ఇది వచ్చేసి 2100 రూపీస్ అన్నమాట మన ఇండియన్ కరెన్సీలో. మా పేరెంట్స్ కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. నేను లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళకి చేయిస్తాను అని చెప్పి. కానీ మా హస్బెండ్కే క్రెడిట్స్ ఇవ్వాలండి. ఆయనే పుష్ చేస్తారు అన్నిటికీ, వాళ్ళకి చేయించాలి, వాళ్ళకి చూపించాలి అది ఇది అనేసి. సో ఈ విధంగా ఆయన సపోర్ట్తోనే నేను చేయగలిగాను. మా పేరెంట్స్ కూడా ఫస్ట్ చాలా భయపడ్డారు. మా డాడీ ఎక్సైటెడ్ ఉన్నారు కానీ బయటికి చూపించలేదు. మా మమ్మీ మాత్రం అసలు చాలా భయపడింది. నేను చేయలేను, నాకొద్దు అని. కానీ వెళ్ళే టైంకి మాత్రం కొంచెం ఎక్సైటెడ్ ఫీల్ అయింది. అండ్ మా డాడీది ఒక్కసారి అయిపోగానే ఆయన డిహైడ్రేట్ అయిపోయారనమాట. సో వెంటనే ఆయనకి అక్కడ ఉన్న కోకోనట్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను. ఈ యాక్టివిటీ అయితే మామూలుగా ఫస్ట్ టైం వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు చూస్తే ఓకే, ఈ హార్నెస్ ఇవన్నీ పెడుతూనే ఉంటారు, లైఫ్ జాకెట్స్ ఇస్తూనే ఉంటారు, ఎక్కడైనా కామనేలే అనుకున్నా. బట్ వీళ్ళైతే చాలా టైట్గా ఫిట్ చేశారు. నాకైతే అసలు ఊపిరి ఆడలేదు, ఏదో పట్టేసినట్టు. ఒకటే మాట అన్నారు, ఇప్పుడు టైట్గా ఉంటుంది బట్ నువ్వు అక్కడికి వెళ్ళాక నీకు కరెక్ట్గా ఉంటుంది, నేను పైకి ఇలా లాగుతున్నప్పుడు నీకు బాగా ఫిట్గా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడైతే నీకు కొంచెం టైట్గానే అనిపిస్తుంది, టైట్గా అనిపించడమే కరెక్ట్ అన్నది వాళ్ళు చెప్పారనమాట. ఇంకా వెళ్ళంగానే ఇంక లైన్లో నిలబడ్డాను. అటు సైడ్ ఏమో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను నిలబడిన లైన్, నెక్స్ట్ మా మామ్ నిలబడిన లైన్ చూపిస్తాను. నన్ను మా హస్బెండ్ ఏమో ఇటు సైడ్ పంపించారు, మా మమ్మీ డాడీనేమో అటు సైడ్ పంపించారు. అంటే అది వెయిట్ కన్స్ట్రెంట్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా ఏజ్ కన్స్ట్రెంట్ అయినా అయ్యి ఉండొచ్చు అనమాట. ఇంక ఇలా లైన్లో నిలబడంగానే నా టర్న్ వచ్చింది. రాగానే ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళంగానే పక్కడో అని చెప్తున్నారనమాట. అంటే మనకు హిందీ అర్థమవుద్ది, మనం ఇండియన్స్ అన్న టైప్లో లాగా. భలే నవ్వొచ్చింది. ఇంకంటే ఎవరు ఇండియన్ కనిపిస్తే వాళ్ళకి అదే హిందీలో చెప్తారేమో. ఇంకా అలా రాగానే ఇదిగో ధైర్యంగా ఉండాలి, ఇప్పుడు వెంటనే నీకు హార్నెస్ పెట్టంగానే నువ్వు రన్ చేయాలి అన్నారు. ఒక సెకండ్ నాకు అర్థం కావట్లేదు, రన్ చేయి అంటుంటే నేను కొంచెం నర్వస్గా ఉన్నాను అనమాట ఎక్కడానికి. బట్ రన్ చేస్తున్నా లేదో చెప్పారని బ్లాంక్గా అలా రన్ చేయగానే అది ఒక్కసారిగా గాల్లోకి వెళ్ళిపోగానే అసలు అమ్మో ఏమైంది అన్న టైప్లో లాగా టెన్షన్ పడ్డా. బట్ ఒక్కసారి గాల్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం చుట్టుపక్కలంతా చూస్తున్నా. క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్ టైంలో ఒక్కసారైనా చేయాలి, అఫ్కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. నేను మా హస్బెండ్ అయితే వెళ్ళిన చోటల్లా మాకు ఇలాంటి యాక్టివిటీ ఉంటే ఫర్ షూర్ చేయాలి అని. బట్ ఈసారి మా పేరెంట్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళకు కూడా దగ్గరుండి చేయించాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇదిగో మా మమ్మీ అయితే ఇందాక మీకు చెప్పినట్టు చాలా నర్వస్ అయింది. బట్ వెళ్ళేటప్పుడు అయితే చక్కగా పోజెస్ అయితే ఇస్తుంది, వీడియోకి న్యాయం చేస్తుంది అన్నమాట. ఫస్ట్లో మాత్రం చాలా భయపడుతుందండి మా మమ్మీ, కానీ టైం రాగానే అసలు ఇంక మామూలుగా ఉండదన్నమాట. ఇంకా అలాంటి యాక్టివిటీస్ వాళ్ళంతటి వాళ్ళని వెళ్ళమంటే ఫర్ షూర్ వెళ్ళరు. ఇంకా మా ఫోర్స్కి, ఇంకా మా ఎంకరేజ్మెంట్కి సరే వెళ్తాం అని చెప్పి వెళ్ళారనమాట. ఉదయ్ కిరణ్ గారు చెప్పినట్టు ఈ పెద్దోళ్ళు ఉన్నారే అన్న టైప్ అనమాట. నిజంగా మా పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు అయితే అఫ్కోర్స్ చాలామంది పేరెంట్స్ ఇలా ఉంటారు, కానీ వాళ్ళ కోసం ₹1 పెట్టుకోమంటే సమస్య లేదు. అలాంటిది మేం ఖర్చు పెడతా అంటే అమ్మో మీరా అసలే వద్దు అంటారు.
కానీ ఇలా ఫోర్స్ చేసి పంపించడంలో ఆ కిక్కే వేరండి. నిజంగా వాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు మేము ఇవన్నీ చేసాము అని. ఇప్పుడు వద్దొద్దు అంటారు, కానీ రేపు పొద్దు నా ఫొటోస్ చూసి లేదంటే వేరే పేరెంట్స్ లేకపోతే ఎవరో ఒక్కరు ఆ టాపిక్ తీసుకొస్తే మేము చేసాం కదా మా టైంలో అని ఒక్క మాట అంటారు. ఆ మాట అనగలిగినందుకు రీజన్ మేమైతే ఆ హ్యాపీనెస్సే వేరండి. నిజంగా మా హస్బెండ్కి మళ్ళీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్తాను, ఆయన వల్ల ఇదంతా జరిగింది. సో ఒక్కసారి ఇంక ఇది అయిపోగానే ఇంకా కోకోనట్ ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. బయట కూడా ఈ కోకోనట్ ప్రైస్ సేమ్ అండి, ఈ బోట్లో కూడా అంతే ప్రైస్. మనం తాగేసాక ఇస్తే ఇలా తీసిస్తారనమాట. సో ఎంగిల్ స్పూన్స్ అనుకోకండి, అక్కడ ఒక వాటర్ కప్ కూడా ఉంది, ఆ కప్లో వేసి వాష్ చేసేసి మొత్తం అంతా తీసిస్తున్నారనమాట. ఇంకా అవి పట్టుకొని ఇంక మేము వెళ్ళిపోయాము. ఆ బోట్ అని చెప్పాను కదా, చిన్న బోట్ వచ్చింది, ఆ చిన్న బోట్లో మళ్ళీ కూర్చొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి అదే ఆ పెద్ద బోటు, అది వ్యూ అన్నమాట. ఇలాగా చుట్టూరా తిరుగుతున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఐలాండ్ బోట్ అనొచ్చు నిజంగా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి జెట్స్కీ. ఈ జెట్స్కీ కూడా 2100 రూపీస్ అవుతుంది మన ఐఎన్ఆర్లో. అయితే ఇది మేమేమనుకున్నాము అంటే ఎవరికి వాళ్ళు కపుల్స్ కూర్చుందాం అందులో. నిన్నే పెళ్ళాడతా సినిమాలో నాగార్జున గారు టబు గారు చేస్తారు కదా, అలా చేసేయాలి, నాతో రా తమాషా అన్న టైప్లో పాడేయాలి అన్నట్టు అనుకున్నాము. కానీ మొత్తం నేను అనుకున్న ప్లాన్ అంతా బిస్కెట్ అయిందనమాట. సో ఎవరికి వాళ్ళు కాదు, మేము వెనకాల ఉంటాము. సేఫ్టీ కన్సర్న్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలా బోట్ ఫ్లిప్ అయిపోయింది, సో అలాంటి రిస్కులు మేము చేయము అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు చెప్పారనమాట. సో ఆయనేమో మా హస్బెండ్ని మాత్రం ముందు కూర్చోబెడతారంట, లేడీస్ని మాత్రం వెనకాలే కూర్చోబెడతాము అని చెప్పారు. ఇంకా అలా సింగిల్స్ అనేసరికి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ బాగుంది, బట్ కపుల్స్ అయితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇలాంటి యాక్టివిటీస్ కపుల్గా చాలా ప్లేసెస్లో ఉంటుంది, బట్ మేము తీసుకున్న కంపెనీ వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు. మేము బుక్ చేసుకున్నాం ఇది మేము బుక్ చేసుకుంది Klook.comలో కాదు. మేము ఎవరైతే ఏజెంట్ని బోట్ దగ్గరికి తీసుకెళ్ళమని అడిగామో ఆమె కాంటాక్ట్ అనమాట ఇది. వీళ్ళు ఇక్కడ మమ్మల్ని తీసుకెళ్లారనమాట ఆవిడతో మాట్లాడిన తర్వాత. సో ఇలా కొంత దూరం మాత్రం మనకు ఛాన్స్ ఇస్తున్నారు హ్యాండ్లింగ్ చేయడానికి, జెంట్స్ని. ఆ తర్వాత మనం హ్యాండిల్ చేయలేకపోతున్నామంటే వాళ్ళ రేజ్ ఇచ్చి వాళ్ళు తిప్పుతున్నారనమాట. ఇదిగోండి మా మదర్ది చూపిస్తున్నాను కదా, ఇలా వాళ్ళ వెనకాల ఎక్కాలన్నమాట. ఆ ముందాలని పట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా సపోర్ట్కి పట్టుకొని వెళ్ళాలన్నమాట. అదిగో మా మదర్ పట్టుకుంటున్నారు చూడండి సైడ్ నుండి, ఇంకా అలా పట్టుకొని వెళ్ళాలన్నమాట. నేనైతే ఒకలా ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్, లేకపోతే నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. ఈ బ్యాంకాక్ గవర్నమెంట్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, ఇంకా చెప్పాలంటే స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి అంటే, ముందు రోజు మాకు ఇక్కడ వాటర్ ఫెస్టివల్ జరిగిందనమాట. సో వాటర్ ఫెస్టివల్ వల్ల అక్కడ చాలా చెత్త పేరుకుందండి. ఇంకా చాలా చెత్తని ఎలా తీస్తారా దేవుడా అనుకున్నామన్నమాట. రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంతా క్లీన్ చేసి ఒక సైడ్కి పెట్టారనమాట. మేము మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళిన తర్వాత చూస్తే అసలు షాక్. మొత్తం రోడ్ అంతా క్లియర్, అసలు అక్కడంతా చెత్త అయినట్టే కనిపించలేదు. అసలు క్రేజీ అనిపించింది, ఎంత నీట్గా ఉంచుకున్నారా వీళ్ళంతా అని. ఇలాగ ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగచ్చు అని చెప్పారనమాట. సో నేను మా హస్బెండ్ మా పాప దిగాము. ఇంకా అక్కడి నుంచి టెర్మినల్ 21 మాల్కి వెళ్ళిపోయాము. మాల్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ చాలా ప్లేసెస్ అండ్ చాలా కల్చర్స్ ఈ ఒక్క మాల్లో చూడొచ్చు. మా పాప వెనకాల చూస్తున్నారా, ఐఫిల్ టవర్, అది బ్యాంకాక్లో ఐఫిల్ టవర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ మనకు ఎదురుగా ఐఫిల్ టవర్ కనిపిస్తుంది ఎంట్రన్స్ నుంచి. మెల్లిగా వెళ్ళంగానే బ్యాంకాక్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో వరుసగా ఇలా మ్యాంగోస్, జాక్ ఫ్రూట్, కోకోనట్స్, గ్రేప్ ఫ్రూట్, ఇంకా మ్యాంగోస్లో డిఫరెంట్ రకాలు, పైనాపిల్, పొమోగ్రెనేట్ అయితే ఇక్కడ ఫ్రెష్ జ్యూస్. మా హస్బెండ్ అదే తీసుకున్నారు. అక్కడ బాటిల్స్లో కనిపిస్తున్నాయి చూసారా, అదంతా ఫ్రెష్ జ్యూస్. చెరొక్క బాటిల్ తీసి టక్క తాగేసాం అసలు. ఇక్కడ కొత్త ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్వి. ఇందులో రాంబుటాన్ అయితే నాకు తెలుసు, ఈ బ్లాక్ కలర్ ఫ్రూట్ కూడా తెలుసు కానీ మర్చిపోయాను. జీడిపండు కూడా ఉందండి,
అసలు డిఫరెంట్ ఫ్రూట్స్ మనం ట్రై చేయాలి కానీ వెరైటీలు చాలా ఎక్కువ. ఇది మన దగ్గర బొరుగులు ఉండుంటారు తెలుసా, మురి ఉండ, అలాగా రైస్ క్రాకర్ అనమాట అది. అండ్ అలా మెల్లిగా వెళ్తుంటే డెజర్ట్స్ కూడా ఉన్నాయి వెరైటీవి. అండ్ ఇది చిన్న కాన్సర్ట్ అక్కడ. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇదంతా మీట్ ప్లేస్. ఇలా పుల్లలకి పెట్టి తినడమే అనమాట. నేనైతే అసలు ట్రై చేయనండి, నాకు కొంచెం పిక్కీ నేను ఫుడ్లో. ఇదైతే మీట్, చికెన్, ఫిష్, క్రాబ్, స్క్విడ్ కేక్, ఇవన్నీ కొంచెం స్మాష్ చేసి కేక్స్లా చేసి పెడతారనమాట. మేము అది ట్రై చేసాం, ఓకే అనిపించింది. ఇదేమో డ్యూరైన్ ఫ్రూట్ అంట, చూడ్డానికే కొంచెం డిఫరెంట్గా ఉంది. అలా మెల్లిగా వెళ్తుంటే మళ్ళీ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్, లిటరలీ అంటే డ్రై మ్యాంగో, డ్రై క్రాన్బెర్రీ, లేకపోతే డ్రై స్ట్రాబెర్రీ చూసారా, డ్రై జాక్ ఫ్రూట్, ఇలాంటివి అనమాట. మెల్లిగా వెళ్తుంటే ఇవి మళ్ళీ ఇంకో ఫ్రూట్ జ్యూసెస్. నెక్స్ట్ వచ్చేసి టాకోస్ అంట. ఈ టాకోస్ కైండ్ ఆఫ్ కొంచెం డ్రై టాకోస్ పైన చీజ్ వేసేసి వచ్చారనమాట. ఇవి సూషీస్, నాకు అస్సలు నచ్చవనుకోండి, బట్ చాలామందికి ఫేవరెట్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకో కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. మొత్తం 3 rows ఉన్నాయన్నమాట. ఇవి డ్రై మీట్ అంటే డ్రై ప్రాన్స్, డ్రై ఫిష్ మన దగ్గర దొరుకుతుంటాయి కదా. ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్, పెద్దవండి. పైన అన్ని పెద్దవి పెట్టారు, ఒక 10. కింద వచ్చేసి ఇంకొక 5 to 6 చిన్న పెట్టారనమాట. ఈ మధ్య ట్రెండ్ అవుతుంది చూసారా, క్యారమల్ ఫ్రూట్స్ లేదా చాక్లెట్ స్ట్రాబెర్రీ అవన్నమాట. ఒక ట్రై చేసాము, అంత గొప్పగా ఏమనిపించలేదు నాకైతే. ఇదంతా జ్యువెలరీ. ఇంకా మన దగ్గర కూడా మన మాల్స్లో కూడా ఇలాంటివి పెడుతుంటారు కదా. సో కొంచెం క్రాకరీ అని ఇలాంటివి కూడా పెట్టారు, గిఫ్ట్ ప్యాక్ లాగా. ఆ తర్వాత మళ్ళీ బ్రేస్లెట్స్, యాక్సెసరీస్, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కొంటూనే ఉంటాం కదా. మేమైతే అసలు ఏం తీసుకోలేదు, ఏం ట్రై చేయాలనిపించలేదు. ఇండియాలో కూడా తీసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి తీసుకునే అంత స్పెషల్గా నాకైతే ఏమనిపించలేదు. కానీ చాలా రకాలు ఉన్నాయి, తీసుకోలే కానీ. అండ్ ఇవి మళ్ళీ చిప్స్ లాగా చాలా చోట్ల లేదా చాలా రీల్స్లో మనం చూసుంటాం కదా. ఒక చపాతీ లాంటి దాంట్లో చక్కగా మనకి నచ్చిన ఫ్రూట్స్ లేకపోతే ఎగ్స్ ఇవి వేస్ట్ చేసిస్తుంటారు కదా, ఆ స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో ఇంకా ఆవిడ చేస్తుంటుంటే సరే నేను కూడా క్యాప్చర్ చేద్దాము అని చెప్పి చేశాను. అసలు ఎంత కన్వీనియంట్, చాలా బాగా చేసింది, ఫాస్ట్గా చాలా నీట్గా చేసింది అనమాట. మన దగ్గర రుమాలి రోటీయే గుర్తొచ్చింది. కోర్స్ అదేం కైండ్ ఆఫ్ రెసిపీ అయ్యి ఉండొచ్చు కూడా. సో ఒక్కసారిగా ఇది చేసేసి ఆ ప్యాన్ మీద వేసేసారండి ఆవిడ. ఒక్కసారిగా నేను అసలు చిన్న హోల్ కూడా రాకుండా అసలు ఎలా చేసిందా అని అలా చూస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు ఎంత ప్రాక్టీస్, ఎన్ని ఇయర్స్ నుంచి చేయకపోతే అంత నీట్గా చేస్తుంది ఆవిడ. ఇంకా అలా ప్యాన్ మీద వేసిన తర్వాత వెంటనే ఒక ఎగ్ తీసేసేసింది. ఇంక నేను చూస్తున్నా అది అలాగే ఇచ్చేస్తే బాగుండేమో, మళ్ళీ ఫ్రూట్స్ ఎందుకు అని. కొంతమందికి నచ్చుతుండొచ్చు, మీకు ఇందాకే చెప్పాను కదా నేను చాలా పిక్కీ, అన్నీ తినను అని. సో ఇలాగా విచిత్రంగా అనిపించింది అనమాట, బనానా ఎగ్ కాంబినేషన్ ఏంటి అని. కానీ చాలామందికి నచ్చుతుండండోయ్. కోర్స్ నేనేం తినచావను కాబట్టి నాకు ప్రతిదీ విచిత్రంగానే అనిపిస్తుంది, ఎలా తింటారా అని. కానీ అన్ని ఫుడ్స్ ట్రై చేయాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ వన్. ట్రై చేయొచ్చు, తప్పేముంది అనుకున్న వాళ్ళకి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతటిలో ఐఫిల్ టవర్ ఒకటి ప్లస్ స్ట్రీట్ ఫుడ్ ఉన్నాయి, కొన్ని షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కవర్ చేసుకొని ఈ ప్యారిస్ అనే ప్లేస్ నుంచి లండన్కి వెళ్ళిపోతున్నాం, అదే ఫస్ట్ ఫ్లోర్కి. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా లండన్ థీమ్కి సంబంధించింది. ఈ లండన్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ కల్చరు, వాళ్ళ స్టాచ్యూస్, ఇక వాళ్ళ బస్సు ప్లస్ వాళ్ళ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, స్టాచ్యూస్, బస్ స్టాప్ సిగ్నల్స్, ఇలా ఒక చిన్న గేమ్ జోన్ కూడా పెట్టారు. మా పాప కొంచెంసేపు అక్కడే ఎంగేజ్ చేశాను, తనకి కొంచెం బాగా ఎంజాయ్ చేసింది. ఈ మాల్లో ఒక 2 halves అని చెప్పచ్చు, నాకు అర్థమైంది. ఈ హాఫ్ వచ్చేసి ఒకటి మొత్తం టాప్ వ్యూ SFO థీమ్ అనమాట, ఆ రెడ్ కలర్ది. కొంచెం అలా ముందుకెళ్తే ఇంకొక ప్లేస్లో ఇలానే పెట్టి లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా పెట్టారు. ఇందాక ఫస్ట్ ఫ్లోర్ లండన్ కదా, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇటాలీ, ఇది థర్డ్ ఫ్లోర్. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఒక థియేటర్, SFO అండ్ ప్లస్ LA
అంటే కాలిఫోర్నియా ప్లస్ ఎల్ఏ. ఇగో హాలీవుడ్ సైన్ బోర్డ్ ఉంది చూసారా, ఇదంతా ఎల్ఏకి సంబంధించిందే. సో ఇక్కడంతా కాలిఫోర్నియాకి సంబంధించిన ఫుడ్ అనమాట. ఇగో శాన్ ఫ్రాన్సిస్కో అని నేమ్ బోర్డ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్స్ అని లేదా డైరీ క్వీన్, ఈ యుఎస్లో ఉండేవన్నీ కూడా, ఐ మీన్ ఎస్పెషలీ కాలిఫోర్నియా అండ్ ఎల్ఏలో ఉండేవన్నీ ఫుడ్స్ కూడా పెట్టారు. ఇది టాప్ వ్యూ ఆఫ్ ఐవిల్టా. అన్ని డిఫరెంట్ మాల్స్ అనుకోకండి, ఇవంతా ఒకటే మాల్లో కానీ అంత విస్తరణ ఉంది. ద గ్రేట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, ఇది చాలా ఫేమస్ శాన్ ఫ్రాన్సిస్కోలో, చూడగలిగే ప్లేస్ అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఇదంతా వ్యూ శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ది. నేను కాలిఫోర్నియాలోనే చదివాను కాబట్టి అంత కీన్గా చూపిస్తున్నాను మీకు అంతా కూడా. చాలా ఎక్సైట్ అయ్యాను, ఏదో నిజంగా ఒకసారి కాలిఫోర్నియా వెళ్ళొచ్చానేమో అనిపించింది. చాలా ఇది టోక్యో అసలు దిగాలే వెళ్ళాలే కానీ మాల్ చూడడానికి చాలా ఓపిక చేసుకొని వెళ్ళాలండి. ఓన్లీ మాల్ చూడాలి అంటే మేము ఫాస్ట్ కానిచ్చేసాము, ఎందుకంటే మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి కాబట్టి. అసలు అంటే ఓపిక్గా చూస్తే మాత్రం అసలు వేరు. ఇంకా అలా మెల్లిగా దిగుతూ ఉంటే ఇంకా బట్టలని చాలా షాప్స్ ఉన్నాయి, మనకు కావాలంటే షాప్ చేసుకోవచ్చు. లోపల చాలా షాప్స్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఇంకా మా ఓపిక అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్ నుండి ఈ కాసన్ స్ట్రీట్కి వచ్చేసామన్నమాట. రూమ్ నుంచి జస్ట్ 2 minutes ఇది. ఈ కాసన్ స్ట్రీట్లో మొత్తం ఫుడ్ స్ట్రీట్, మనం ఎక్స్పెక్ట్ చేయలేనివి చాలా ఉంటాయి. బట్టలు, జ్యూసెస్, ఇదిగో చూసారా ఎలిగేటర్ గ్రిల్ అంట, దేవుడా అనుకున్నా. మళ్ళీ దానికి తోడు బార్బిక్యూ బ్లాక్ పెప్పర్ అట. ఇంకా మా పేరెంట్స్ ఏదో మొహమాట పడుతున్నట్టు ఏవి వద్దు అంటున్నారు. మా హస్బెండ్ మాత్రం అస్సలు ఊరుకోకుండా తీసుకొస్తాను ఆగు అని చెప్పి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి అలా వాక్ చేస్తున్నాము. ఇవి కస్టమైజ్డ్ బ్యాండ్స్ సెట్ అండి, మన నేమ్తో వాళ్ళు అప్పటికప్పుడు బ్యాండ్స్ చేసిస్తారు. ఇంకా అలా హ్యాండ్ బ్యాగ్స్ అని చాలా ఉన్నాయండి, బట్టలు రకరకాలు. ఇదిగోండి చూసారా, మన ఫుడ్ ప్యాక్ చేసి ఇవ్వండి అంటే ఇలాంటి కవర్లోనే చేసిస్తారనమాట. ఇవి క్లాత్ బ్యాగ్స్ వచ్చాయన్నమాట కొత్తగా, భలే నవ్వొచ్చింది నాకైతే. ఈ బట్టలు ఇవన్నీ చూసి ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కదండి. మా హస్బెండ్తో బలవంతంగా ఈ షర్ట్ తీసుకొని ఒక బీచ్ షర్ట్ తీసుకున్నాక ఒక 1 యూస్ తర్వాత అర్థమైంది, అవి అలా పీలికల్లాగా ఊడిపోతున్నాయి అన్నమాట. నెట్టెడ్ షర్ట్ లాగా, అది అస్సలు నచ్చలేదు. ఇంకా అలా మెల్లిగా వెళ్తూ ఉంటే ఇవి యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్ రకరకాలండి, మనం కొనాలే కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు వచ్చేసి మా ఫుడ్ తీసుకోండి అని డిఫరెంట్ ఫుడ్స్. ఇదిగో ఇది చూసారా, స్క్విడ్ ఫ్రై అంటే అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తారు. స్క్విడ్, సీ ఫుడ్, ప్రాన్స్, క్రాబ్స్, కేక్స్, అదే క్రాబ్ కేక్స్, ఫిష్ కేక్స్ అలాగా. ఇదంతా ఇంకా మసాజ్ చేయించుకోండి, మా దగ్గరికి రండి, లేదా మా పబ్కి రండి, మా పబ్ పలానా టైం వరకు ఫ్రీ, అది ఇది అని చెప్పి లైక్ దే ఆర్ వెల్కమింగ్ అనమాట. ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇదిగోండి హెయిర్ ప్లేస్ కూడా ఉంది, అంటే విగ్స్ కావాలంటే విగ్స్ కూడా కొనుక్కోవచ్చు, ఎక్స్టెన్షన్స్ కావాల్సిన ఎక్స్టెన్షన్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడంతా ముందు చాలామంది బోర్డ్స్ పట్టుకొని ఉన్నారనమాట, అంటే వాళ్ళ ప్లేస్కి ఇన్వైట్ చేస్తూ, అది ఫుడ్ అయి ఉండొచ్చు లేదా షాప్ అయి ఉండొచ్చు. మన దగ్గర ఉన్నట్టే వాళ్ళు కూడా మా షాప్కి రండి, లేదా మా మసాజ్ పార్లర్కి రండి, లేదా మా పబ్కి రండి అని మనల్ని పిలుస్తూనే ఉంటారనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే ఇంకా మన ఇష్టం. ఇంకా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇగో చూడండి, మీకు ఇందాక చెప్పినట్టు ఆ బోర్డ్స్ పట్టుకుని ఎలా నిలబడ్డారో. ఈ స్ట్రీట్ చిన్నపిల్లలు వెళ్ళొచ్చా అంటే నో అనే చెప్తాను, కానీ మా పాప ఇంకా 2 years కూడా కాలేదు కాబట్టి అంత క్లియర్గా తనకు అన్నీ అర్థం కావు కాబట్టి మేము ఇంకా ధైర్యంగా తీసుకెళ్ళాము. ఇదంతా పబ్, ఇలా ముందు ఎంట్రీ లాగా పెట్టి అక్కడ పెట్టారనమాట. ఇంకా మేము అక్కడ కూర్చొని కొన్ని కూల్ డ్రింక్స్, కోకోనట్ వాటర్ ఇలా తాక్కుంటూ ఇంకా వైబ్ ఎంజాయ్ చేయాలనుకున్నాము. ఇలా స్టేజ్ పెట్టి దాని ముందు అందరూ డాన్స్లు అనమాట. ఇంకా అదంతా ఒక హ్యాపెనింగ్ స్ట్రీట్ అండి. మనం వెళ్ళి చిల్ అవ్వాలంటే ప్రశాంతంగా వెళ్ళి చిల్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూసేది నేను 10 bahts ఖర్చు పెట్టిన వీడియో అనమాట. స్పెసిఫిక్గా ఇలా దీనికి వీడియో తీయాలి అంటే 10 bahts ఖర్చు పెట్టాలటండి. దానికి స్పెసిఫిక్గా ఇది బిజినెస్ అంటే ఇది తినడానికి
లేకపోతే ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ఎవరు ఉంటారో ఉండరో అన్న ఉద్దేశంతో ఇలా చూడ్డానికైనా జనాలు వస్తారు అన్నట్టు చూసారా, ఫ్రాగ్, హౌస్ ఫ్లై, క్రోకడైల్, స్మాల్ క్రోకడైల్, చిన్న స్నేక్స్, తేలు, చిన్న చిన్న పురుగులు, కాక్రోచ్లు, వీటన్నిటితో ఇలా వెరైటీలు చేసి పెట్టారనమాట. దానికి 10 baht తీసుకున్నారు వాళ్ళు ఆ వీడియో తీయాలంటే. ఇంకా అలా చాలా రకాల షాప్స్ ఉన్నాయండి. ఇదిగో టాటూ సెంటరు, ఈ చార్ల్స్ మసాజ్ సెంటరు, మళ్ళీ ఇందాక మీకు చూపించినట్టు విగ్స్ చాలా ఉన్నాయండి. మనం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇగో చెప్పాను కదా, ఇగో వీళ్ళేమో మసాజ్కి రమ్మని చెప్పి మసాజ్ పార్లర్ లోపల చేస్తారు, బయట చేస్తారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చేయించుకోవచ్చు అనమాట. బయట కూర్చొని మసాజ్ చేయించడం లేదా మిర్రర్స్ నుంచి మసాజ్ చేయించుకోవడం మనకి ఏమైనా కనిపిస్తే అలాంటి మసాజ్ పార్లర్స్ ప్రిఫర్ చేస్తేనే బెస్ట్ అని చెప్పారు నేను చూసిన వీడియోస్లో. అది ఎందుకు అంటే స్కామ్ నుంచి మనం బయటపడవచ్చు కాబట్టి. సో ఇంకా అలాంటివన్నీ మనకి మైండ్లో పెట్టుకొని మనం అలా చూస్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇదిగోండి చూడండి, ఇందాకలేమో అది, ఇప్పుడేమో రండి ట్రై చేయండి అన్నట్టు ఈ తేలు తీసుకొచ్చి మన దగ్గర పెడుతున్నారనమాట. తినండి అని. ఏమంటాం చెప్పండి దేవుడా. ఇప్పుడు ఆ తేలు ఫోటో తీసుకోవడానికి కూడా మళ్ళీ డబ్బులే. అమ్మో, ఇందాకలా మీకు మసాజ్ గురించి చెప్తూ ఆగిపోయాను. ఈ మసాజ్ పార్లర్లు అంటే అదేదో కాదండి, జస్ట్ లెగ్ మసాజ్, ఫుట్ మసాజ్, ఇంకా హ్యాండ్ మసాజ్, హెడ్ మసాజ్ కూడా చేస్తారనమాట. సో మనకి ఎంతవరకు కన్వీనియంటో అంతవరకు చేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయాము. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి బడ్డీ బొటిక్. ఈ బడ్డీ బొటిక్ అనేది ఈ కాసన్ రోడ్కి 2 minutes దూరంలోనే ఉంటుందన్నమాట. ఇది ఎయిర్పోర్ట్కి కూడా 1 hour దూరము. బట్ మాకు దొరికిన మా బడ్జెట్లో ఇది మాకు కన్వీనియంట్గా అనిపించింది. ఇక్కడ కూడా మేము 2 rooms తీసుకున్నాము. సో 2 roomsకి 1 dayకి మాకు 8,000 rupees పడ్డాయి. మాకు సరిపోయింది. మా ఇద్దరికి కలిపి ఒక బెడ్. అంటే మా పాప మా పేరెంట్స్ దగ్గర పడుకుంటా ఉంది. ఇంకా తర్వాత అక్కడంతా కాఫీ చేసుకోవడానికి కాఫీ కెటిల్, కప్స్, ఒక చిన్న ఫ్రిడ్జ్. ఇందులో కూడా అంతేనండి, ఏదైనా తాగాలి తినాలి అంటే వాటికి పే చేయాలి వాళ్ళు పెట్టిన డ్రింక్స్కి. అండ్ ఇది వచ్చేసి రెస్ట్ రూమ్. ఇదంతా చూసారా, సిమెంట్ ప్లాస్టరింగ్ అంతా, అది నిజంగా సిమెంట్ కాదు, అదో కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. వాల్ పెయింటింగ్, అది సిమెంట్ లాంటిది, కానీ డైరెక్ట్గా చూస్తే బాగుంది, క్లాసీగా ఉంది. ఇంకా ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆ మసాజ్ పార్లర్లో ఫుట్ మసాజ్ చేయించుకున్నామన్నమాట మేమిద్దరము. ఇంకా తర్వాత అక్కడ బయట కూడా కూర్చొని ఆ వ్యూ చూస్తూ, ఆ హ్యాపెనింగ్ స్ట్రీట్ చూస్తూ కూడా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి టోటో అంటే మన ఆటో లాంటిది, దాంట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు కావాలంటే. మార్నింగ్ అంతా పటాయాలో, ఈవినింగ్ అంతా బ్యాంకాక్లో. ఇలా గడిచిందండి మాకు ఈరోజు. మరి ఉండనా, సర్వేజన సుఖినో భవంతు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.